శ్రీ శరణాగతి గోష్ఠి చే జరుగుతున్న శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో సనక ప్రసాద్ భజన బృందం చే చెక్క భజన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టణ ఆర్టీసీ బస్టాండ్ నుండి విఎస్ఆర్ కాలేజీకి వెళ్లే రహదారిలోని ప్రత్యేక స్థలంలో శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో గత నెల నుండి శ్రీ ధనుర్మాస వ్రత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి నేతృత్వంలో ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సాంప్రదాయ చెక్క భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చెక్క భజనలో ఆరుతేరిన అత్తోటకు చెందిన సనక ప్రసాద్ భజన బృందం గంటకు పైగా తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. లయ తప్పని భజన విన్యాసంతో భక్తుల్ని అలరించారు. ఈరోజు మన శరణాగతి మండపంలో ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో భాగంగా ఈరోజు చెక్క భజన 2 చెక్కలతో భజన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కళ పూర్వం చక్కగా అన్ని గ్రామాల్లో కూడా విస్తరిస్తూ ఉండేది. గ్రామాల్లో ఎంతో వైభవంగా ఈ కళని ప్రతిరోజు సాయంకాల సమయంలో స్తంభాలను పట్టుకుని ఇంటింటికి వెళ్ళి చెక్క భజన చేస్తూ ఉండేవారు పూర్వం. కానీ ఆ కళ అంతరించిపోతుంది. కానీ మన అత్తాట గ్రామవాసులైనటువంటి వాళ్ళు ఆ కళని ఇంకా జాగ్రత్తగా భద్రంగా దాచి మరలా వారు ఎంతోమందికి నేర్పుతూ చక్కగా ఆ కళని ప్రదర్శిస్తున్నారు. అలాంటి ఒక గొప్ప కళని మన శరణాగతి గోష్ఠిలో ఒకసారి ప్రదర్శన చేసి భగవంతుడి దగ్గర ఈ కళ ఇంకా నిలబడాలి, ఎంతోమందికి ఈ కళని ప్రోత్సహించేటట్లుగా ఎంతోమంది విద్యార్థులని తయారు చేయాలని ఆ భగవంతుడి దగ్గర మంగళాశాసనం చేసుకుంటూ, బంధులారా మన శరణాగతి గోష్ఠిలో 20వ రోజుకి చేరింది ధనుర్మాస వ్రతం. ఇంకా 10 రోజుల పాటు సాగుతుంది. రేపు 7వ తారీఖున సమతా శోభాయాత్ర అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని సాయంత్రం 5 గంటల నుండి మన మార్కెట్లో ఉన్న రామాలయం దగ్గర నుంచి మన శరణాగతి మండపం దాకా సాగుతుంది యాత్ర. సమతా యాత్ర అందరినీ కలుసుకుని గోదాదేవి చెప్పిన మార్గంలో నడిచేటువంటి గొప్ప యాత్ర.